హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇదైతే తోటకూర అండి. తోటకూరతో ఈరోజు పులుసుకూర చేసేద్దాము. ఫ్రై కన్నా పులుసుకూర చేసేసారంటే చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుందండి. ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా కావాల్సినన్ని స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక 2 టమాటా, ఒక ఆనియన్లో హాఫ్ పీసెస్ అనేది ఇందులో వేసి ఉడికించుకోండి. ఇంకొక హాఫ్ తాలింపుకి అయితే ఉంచేసుకోండి. ఇంకా ముందుగా కొన్ని పచ్చిపప్పు అయితే ఒక పిరికెడు పచ్చిపప్పు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. పులుపుకు తగ్గట్టు చింతపండు, దట్ మీన్స్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకొని పసుపు వేసేసుకొని ఒక 300 to 400 ml ఆఫ్ వాటర్ వేసేసుకొని మనం మంచిగా ఆకులే ఒలుసుకున్నాం కదా. ఆకుకూర అయితే పావు కిలో ఉంటుందండి. మా సైడ్ పెద్ద కట్టలు వస్తాయి, సిటీలలో అయితే చిన్న చిన్న కట్టలు వస్తాయి అనమాట. అలా కాదు, ఫ్రెష్గా ఉంది అండ్ పావు కిలో ఆకుకూర ఉంది కాబట్టి ఆకులే ఒలిసేసుకొని నేను అందులో పెట్టేసుకొని పసుపు వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవటమే ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా మనము పప్పులాగా వెనిపేసుకొని తాలింపు పెట్టేసుకోవటం. ఇలా ఒకసారి పులుసుకూర ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చపాతీలోకి మంచి కాంబినేషను. చెప్పాను కదా, 1 వీక్ వరకు పాడైపోకుండా అలాగే ఉంటుంది అని. పుల్లగా ఉంటుంది, హెల్త్కి హెల్దీ, పుల్లగా ఉంటుంది అనమాట. సో ఈ రెసిపీ అనేది మనకి క్లియర్గా డీటెయిల్గా కావాలి అంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. లాంగ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇలా ఉడికిన ఆకుకూరని పప్పు గుత్తి పెట్టేసి వెనిపేసుకోవటమే ఫ్రెండ్స్. మంచిగా వెనిపేసుకోండి. ఇంకా వాటర్ ఇన్ కేస్ మీకు కొంచెం జోరుగా కావాలి అంటే మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసేసుకోండి. ఇంకా అంతే, తాలింపు పెట్టేసుకోవటం ఫ్రెండ్స్. తాలింపులో అయితే ఈ పులుసుకూర తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఆయిల్లో ఒక 5 to 6 వెల్లిపాయలు దంచేసుకోండి. పచ్చగా దంచి వేసుకున్న తర్వాత ఆనియన్స్, పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇంకా మనం వెనుపుకున్న ఆకుకూర ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతే, సింపుల్, ఈజీగా అయిపోతుంది. బట్ ఏంటంటే ఆయిల్లో కొంచెం ఈ ఆకుకూరని బాగా ఉడికించుకోండి. ఎందుకంటే మనం వాటర్లో ఉడికించాం కదా, ఆయిల్లో బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచుకున్నా కానీ 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లాంగ్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా అయితే మీరు ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. నేను మీ వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూసేసి ఎంజాయ్ చేసేయచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, బై.